లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే రాజ్ కసిరెడ్డి గారిని కానీ మాజీ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకు సునీల్ని కానీ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏ విధంగా చూస్తారు? ఇంకా ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటే లిక్కర్ స్కామ్ మీద ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు లిక్కర్ స్కామ్లో ముందు లిక్కర్ దీనికి డైరెక్టర్ అయిన వాసుదేవారెడ్డిని అరెస్ట్ చేశారు. అసలు వాసుదేవారెడ్డి స్థాయి ఏంటండి? అతన్ని అరెస్ట్ చేశారు, రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు, అలాగే మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకుని అరెస్ట్ చేశారు. ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఆ రోజున వీళ్ళంతా చేసింది ఒక చీప్ లిక్కర్గా తయారు చేసి ఇవ్వడమే కాదు సార్, దాన్ని ట్రాన్స్పోర్టింగ్లో స్కామ్ చేశారు. అలా ప్రతిదీ బాటిల్ తయారీలో స్కామ్ చేశారు, చీప్ లిక్కర్ అమ్మి స్కామ్ చేశారు. అలాగే మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళండి? గవర్నమెంట్కి ఏం రాలేదండి. ప్రతి పైసా కూడా బిగ్ బాస్ అయిన జగన్ అకౌంట్కి వెళ్ళి, అందుకే త్వరలో వీళ్ళందరినీ కూడా విచారించినా కూడా వీళ్ళందరూ కూడా చివరికి ఏం చెప్తున్నారండి? అన్నేళ్ళు జగన్ వైపే చూపెడుతున్నాయి. 100% లిక్కర్ స్కామ్లో ఈడీ త్వరలో అతనికి నోటీసులు ఇచ్చిద్దండి, పక్కాగా నోటీసులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఏమీ జరగలేదు, ఇదంతా కూడా కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ మళ్ళీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ప్రతిదీ అలాగే చెప్తారు సార్. ఆయన సీఎంగా ఉంటుండే ఏ రోజు నిజం మాట్లాడాడు చెప్పండి? ఇప్పుడు దళితులను ఒకరిని చంపేశాడు, వాడు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడు. తర్వాత ఈ కూటమి వచ్చాక కదా నిజాలను బయటికి తీసుకెళ్ళింది. అతని హయాంలో ఏ సంఘటన జరిగినా దాంట్లో ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవడైనా కానీ అసలు ఎవరు నీకు ముద్దాయిల కింద నిరూపించబడ్డారు? ఏ రోజు నిరూపించబడ్లా. అంటే అంత ఘోరంగా పరిపాలించాడు. ఇప్పుడు మాచర్లకి ఒకసారి ఎమ్మెల్సీ బొద్ద వెంకన్న గారు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా గారు వెళ్తే ఒక ఇద్దరు ప్రజాప్రతినిధుల వాళ్ళ మీద ఎంత రాడ్డు పట్టుకొని అతను కారు మీద దాడి చేశాడండి. నువ్వేం చేసావు ఆ వ్యక్తిని? అసలు ఏం చేయలే. వాడు మళ్ళీ కలిగిన ముత్యంలాగా స్టేషన్లో బర్త్డే ఫంక్షన్లో చేసుకున్నాడు అతను. అలాగే జగన్ రెడ్డి దీంట్లో ఎవడ కూడా ముద్దాగి నిరూపించబడలేదండి. అలాగే చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్ ఏమి నిరూపించబడలేదండి. అలాగే ములకల చెరువులో మద్యం తయారు చేయించిన జోగి రమేష్ ఈ గవర్నమెంట్ వచ్చాక కూడా కనిపెట్టలేకపోతే సంవత్సర కాలం ఆ మద్యాన్ని సరఫరా చేయించాడండి. చేయించి ఈ కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ తీసుకురావాలని సంవత్సర కాలం చేస్తే చివరికి తన తవ్విన గొయ్యిలో తనే పడ్డట్టు జోగి రమేష్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జోగి రమేష్ దొరికాడండి. చివరికి అతను కొడుకులను కూడా కేసుల్లో ఇరిగించుకునే స్థాయికి వచ్చారు. ఏది అగ్రిగోల్డ్ భూములు వీళ్ళ సొంత భూముల్లాగా కింద ఉన్న స్టాఫ్ని ఇలా మేనేజ్ చేసుకొని డాక్యుమెంట్లు మార్పించుకుంటే వాళ్ళ కొడుకులు ఇరుక్కున్నారండి. చదువుకున్న స్టూడెంట్స్ జోగి రమేష్ కొడుకులు. అయినాక వాళ్ళకి సిగ్గు రావట్లేదండి ఇంత జరిగినా కానీ. 4 బాటిల్లో ఒక బాటిల్ వచ్చేసి ఏదైతే అక్రమ మద్యం, నాసిరకం మద్యాన్ని ఈరోజు సరఫరా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు బినామీల నుంచి కమిషన్ల కోసం ఈరోజు మద్యం మాఫియా నడుస్తూ ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. సార్ వాళ్ళు మాట్లాడడానికి విమర్శ అంటే లేదు. వాళ్ళు ఎలా అంటారంటే ఒక చిన్న అబద్ధాన్ని అలా ఇసిరేస్తారు ఎదుటోళ్ళ మీదకి. దాన్ని తుడుచుకునేసరికి ఎదుటోళ్ళకి టైం పట్టింది. అలా జరిగేటట్టయితే ఈ రోజున ఇంత పారదర్శకంగా మద్యం ఓపెన్గా సేల్స్ ఎలా జరుగుతుందండి? అతను స్కానర్ పెట్టారు ఈ రోజున. నువ్వు అసలు ఎందుకని 5 సంవత్సరాల కాలంలో ఒక్క స్కానర్ పెట్టలా? అసలు ఆడిటింగ్ ఎక్కడ జరిగింది మద్యం దీని మీద? మొత్తం నువ్వు ఎత్తేసావు కాబట్టి పేద ప్రజల రక్తాన్ని పీడించి తీసుకొని నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. ఆ మద్యం ఉన్న కేసుల్లో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఎంజాయ్ చేశారంటే దుబాయ్లో ఒక హోటల్ అయితే అది రోజుకి ₹1,00,000 చిల్లర ఉంటుందంట ఆ రూమ్ రెంటు. దాన్ని 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు మెయింటైన్ చేశారు. ఒక సాధారణంగా ఉండే వ్యక్తి కూడా చార్టర్డ్ ఫ్లైట్లో తిరిగాడు. అంటే పేద ప్రజల రక్తాన్ని పిండి చేసుకున్న సొమ్ములతో వీళ్ళు 5 సంవత్సరాలు ఎంజాయ్ చేశారండి. దాని ప్రతిఫలమే వీళ్ళంతా జైలు ఈరోజు అనుభవిస్తున్నారు. చివరికి మెయిన్ బాస్ అన్న జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్లాల్సి ఉంటుందండి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఈడీ అటాచ్ పక్కాగా ఉంటుందండి. ఆల్రెడీ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారికి వాళ్ళ అబ్బాయికి ఈడీ నోటీసులు ఇచ్చిందండి. నెక్స్ట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు. అది అంటే కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంటుందంటారు? ఏంటి సార్ మారే పరిస్థితి ఉంటే ఇతనికి 11 ఎందుకు ఇస్తారు సార్? అసలు ఇతను ఏదో పాదయాత్ర అంటున్నాడు. రోడ్డు మీదకి వస్తే మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. పాదయాత్ర ఎంత తొందరగా నువ్వు చేస్తావా, మా రెస్పాన్స్ చూద్దామా అని. అందుకని ఇతను అరెస్ట్ కాదు కదా, ఎవరిని చేసినా ఏం ఉండదు, సంతోషించుతారు. ఎందుకంటే ఒక సామాన్య మానవుడికి మధ్యతరగతికి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు తీసుకోండి, రోడ్లే తీసుకోండి, ల్యాండ్ ఆర్డరే తీసుకోండి,
ఏదైనా తీసుకోండి, అలాగే పథకాలే తీసుకోండి, పథకాలు అన్ని గవర్నమెంట్లు ఇస్తాయి, కానీ పారదర్శకంగా ఇవ్వడం గొప్ప. నువ్వు ఉన్నప్పుడు కరెంట్ బిల్లు అని అవన్నీ ఇవన్నీ తీసేసి మళ్ళీ నువ్వు ఇచ్చానని చెప్పుకున్నాడు. నువ్వు ఏ పథకాన్ని కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అప్పుని 2.5 లక్షల కోట్ల అప్పుని 13 లక్షల కోట్లకి తీసుకెళ్ళావు. అలాగే గవర్నమెంట్ ఆఫీసులు తాగడబెట్టావు, ఎంఆర్ఓ ఆఫీసులు తాగడబెట్టావు, కలెక్టర్ బంగ్లాలు తాగడబెట్టావు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ అటువంటి పనులు చేయలేదండి. ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇలా చేశాడు. ఆంధ్రాని 5 సంవత్సరాలు నాశనం చేసి వదిలేడు.